తులారాశి వారికి 16 నుంచి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీకు 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. ఈ వీడియో చూడకపోతే మీరు చాలా వరకు కూడా నష్టపోతారు. ఎందుకంటే ఈ వీడియోలో కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము. తులారాశి పరంగా ఈ పరిహారాలు ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట. అసలు ఈ పరిహారాలను ఎలా చేయాలి, అలానే కాకుండా తులారాశి వారికి ఏం జరగబోతుంది, 16 నుంచి వీరికి ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. వీరికి ఏంటంటే గనక చాలా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతం అనేది జరగబోతుంది. కాకపోతే ఏంటంటే గనక శత్రువులు ఎక్కడో ఉండరు కదండి, మన వెనకే ఉంటారు, మన ముందే ఉంటారు, మనలోనే ఉంటూ ఉంటారు. ఆ శత్రువులను ఏంటంటే మనం చాలా గుడ్డిగా నమ్ముతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఆ శత్రువుల వల్లనే మనం చావు దెబ్బ కూడా తింటూ ఉంటాం కదా. అయితే ఒక్క వ్యక్తి అండి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తితో మీరు జాగ్రత్తగా లేకపోతే మీరేంటంటే గనక చాలా నష్టపోతారు. ఆ వ్యక్తి ఎవరో కూడా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే గనక తులారాశి వారికి 3 అంటే ఒక రకంగా చెప్పాలంటే గనక 16 నుంచి మీకు 2 పెద్ద అంటే శుభవార్తలు రాబోతున్నాయి. శుభవార్తలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అలానే కాకుండా 16 నుంచి మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే గనక మీకు మంచి జరగబోతుంది. వాస్తవానికి చెప్పాలంటే గనక తులారాశి వారండి చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ఏంటంటే గనక కలిసిమెలిసి ఉంటారనమాట. నువ్వింత నేనింత అన్నట్టుగా ఉండరండి. అందరినీ కలుపుకొని పోతారు. వీళ్ళ గుణం ఏంటంటే గనక అందరితో బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అలానే కాకుండా మనము ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలన్నట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. ఎందుకంటే వీళ్ళు అలాగే ఉంటూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పరండి, ఆ మాట మీద నిలబడతారనమాట. ఎందుకంటే మాట ఇచ్చే ముందు ఆలోచించి మాట ఇస్తారు. మాట ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ మాటను ఏంటంటే కనుక నిలబెట్టుకుంటారు. ఆ మాటకు కట్టుబడి ఉంటారనమాట. ఏదైనా పని అయినా సరే కావచ్చు, ఏదైనా ఇస్తామన్నా అంటే డబ్బు పరంగా కూడా కావచ్చు, మాట ఇస్తే మాట మీద ఉంటారనమాట. కానీ కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళని చాలా ఇబ్బంది పెడతారండి, చాలా బాధ పెడతారనమాట. లైఫ్లో వీళ్ళు ఏంటంటే కనుక ఎదగకుండా చేస్తూ ఉంటారు. అలానే కాకుండా వీళ్ళు ఎదిగితే కొంతమందికి నచ్చదు. చుట్టూన్న వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళ మీద కుళ్ళుకోవటం, కుతంత్రాలు జరపటం, అలానే కాకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. తులారాశి వారికి ఏంటంటే కనుక చాలా చక్కగా తెలుసుంటుందండి. నా శత్రువులు నా పక్కనే ఉన్నారు, నా ముందే ఉన్నారు అనుకుంటారు. కాకపోతే పోనీలే భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు చూసుకుంటాడు అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు. అయినా కానీ మీకు ఏంటంటే మంచి లైఫ్ ఉంటుందండి. నిజం చెప్పాలంటే చాలా అద్భుతమైన లైఫ్ అనేది ఉంటుందన్నమాట. మీ లైఫ్ని మీరే ఏంటంటే కనుక చేంజ్ చేసుకుంటారు. మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్ళాలి, మీ లైఫ్ ఎలా సాగాలి, నేను లైఫ్లో ఎలా అంటే అడుగులు ముందుకు వేయాలి అనేవి అన్నీ కూడా ఏంటంటే కనుక వీరే ఒక ప్రణాళికలని రూపొందించుకుని ఆ ప్రణాళికను బట్టి అంటే లైఫ్లో ముందుకు వెళుతూ ఉంటారనమాట. ప్రతిదీ కూడా అండి అనుకున్నది సాధించాలి, అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నా లైఫ్ అలా ఉండాలి, నేను కూడా అందరిలాగా ఎదగాలి, నేను కూడా అందరిలాగా బాగుపడాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక కుటుంబం, బరువు, బాధ్యత ఇవన్నీ కూడా వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరుగుతారు. ఇప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే పైకి వస్తారు. అయినప్పటికీ కూడా లైఫ్ ఏంటంటే కనుక బాగానే ఉంటుంది. డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అలానే కాకుండా అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పోతాయి. ఊహించనంత అంటే డబ్బు అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి. ఎలాంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ లేవు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడతారు. అలానే కాకుండా దైవానుగ్రహం కూడా కలుగుతుంది. వీళ్ళ లైఫ్ అనేది ఏంటంటే కనుక పూర్తిగా అంటే చేంజ్ అయిపోతుంది అనమాట. అలా వీళ్ళ లైఫ్ని ఏంటంటే వీళ్ళు చేంజ్ చేసుకుంటారు. పనుల పరంగా కూడా బాగా కలిసి వస్తుందండి. ఇంట్లో ఏంటంటే కనుక ఎలాంటి పని కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, పనుల పరంగా అంటే పెండింగ్లో పనులు ఉంటాయి కదా, ఆ పనుల పరంగా వీరికి బాగా కలిసి వచ్చి పనులన్నీ అనుకూలిస్తాయి. పనుల పరంగా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట. పనుల్లో బాగా రాణిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. పనుల పరంగా ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు కూడా చేసుకుంటారు. విద్యార్థులకు మంచి సమయం అండి. విద్యలో బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళు ఏంటంటే కనుక ముందు ఉంటారు. అసలు ఎగ్జామ్స్ చక్కగా రాస్తారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. తులారాశి వారికి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక వ్యాపారం చేసే వారికి కూడా వ్యాపార స్థలాల్లో కూడా చక్కగా కలిసి వస్తుంది. ఇబ్బందులు లేకుండా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా ఏంటంటే కనుక సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇలా జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బదిలీలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా కొంతమందికి కొన్ని విధాలుగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒకటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి. మీరు అనుకోవచ్చు అంటే తులారాశి వారి గురించి చెప్తారు కదండి, అందరికీ జరుగుతుందంటే ఇప్పుడు మనది మన అంటే తెలిసిన వాళ్ళది కూడా ఒక మన ఫ్రెండే అనుకోండి, సేమ్ ఇద్దరిది ఒకటే రాసి ఒకటే అక్షరంతో పేరుంది అనుకోండి, అంటే వాళ్లకు జరిగింది మీకు జరగాలని రూల్ ఉండదు. మన స్థితిగతి అంటే వేరుగా ఉంటుంది. మన గ్రహాలు మనకు ఒక రకంగా అనుకూలిస్తాయి. కొంతమందికి ఏంటంటే పూర్వకర్మ శాపాలు, పాపాలు, గ్రహాలు కొంచెం నీచ స్థాయిలో ఉండడం, డౌన్గా గ్రహాలు ఏంటంటే కనుక పని చేయటం, కొంతమందికి ఏంటంటే కనుక గ్రో అనేది ఫాస్ట్గా ఉండటం,
అంటే కొంచెం అంటే ఫాస్ట్‌గా వెళ్ళటం ఇలా జరుగుతూ ఉంటుందండి. అలా ఏంటంటే గనక ఉంటూ ఉంటుంది. అందరికీ ఒకేలాగా ఉంటుంది. అందరి లైఫ్ ఒకేలాగా ఉంటుందని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా! కాబట్టి తులారాశి వారికైతే మాక్సిమం బానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులైతే కనిపించడం లేదు. పెద్దగా బాధలు, సమస్యలైతే ఏం లేవండి. ఉన్న దాంట్లో ఏంటంటే గనక తృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు, లైఫ్‌లో ముందుకు వెళుతూ ఉంటారు. అనుకున్న గోల్‌ని ఖచ్చితంగా రీచ్ అవుతారు. డబ్బు పరంగా ఉండే సమస్యల్ని పోగొట్టుకుంటారు. కష్టాల నుంచి బయటపడతారు. దైవానుగ్రహాన్ని కలిగించుకుంటారు. కాబట్టి ఏంటంటే గనక మీకు మంచే జరుగుతుంది. చెడైతే జరగదు. 16 నుంచి మీ లైఫ్ ఏంటంటే గనక చేంజ్ అవ్వబోతుంది. మీరు అసలు ఊహించరనమాట. అంత చక్కగా ఉండబోతుంది. అంత అద్భుతమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు. పెద్ద పెద్ద శుభవార్తలను వింటారండి మీరు. అంటే పెద్ద పెద్ద శుభవార్తలు అయితే వస్తాయన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోకి ఆ పరమశివుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఎప్పుడైతే పరమశివుడు ఎంటర్ అవుతారో ఆ రోజు నుంచి మీ సుడి తిరుగుతుంది. మిమ్మల్ని ఆపటం ఎవ్వరి తరం కాదనమాట. పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగినప్పటి నుంచి మీ లైఫ్ అనేది పూర్తిగా మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత చక్కగా మారబోతుందండి. ముఖ్యంగా ఏంటంటే కనుక శివయ్య అనుగ్రహం అయితే పుష్కలంగా కలగబోతుంది. కాబట్టి మనం ఒక రకంగా చూసుకుంటే 16వ తేదీ సోమవారం వస్తుంది కదా, వీలుంటే ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకొని ఇంట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ ఒక చిన్న దీపం పెట్టండి. ఈ దీపం మీ జీవితానికి వెలుగుని చూయిస్తుంది. ఈ దీపం ఏంటంటే కనుక మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తీసేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే తెచ్చిపెడుతుంది. కాబట్టి ఒక్క దీపం పెట్టుకోండి సరిపోతుంది. దీపం పెట్టిన తర్వాత అందులో ఒక యాలక్కాయని వేస్తే ధనం వస్తుంది. లవంగాన్ని వేసి దీపం పెడితే మీకు ఉండే కొన్ని రకాల కష్టాలు మీరు భరించలేకపోతున్నారు కదా, కొన్ని కష్టాలు, ఆ కష్టాల నుంచి మీరు బయటపడతారు. ఆ కష్టాల నుంచి మీరు బయటికి రావడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి యాలక్కాయ కానీ లవంగాన్ని కానీ వేసేసి దీపం పెట్టండి. రెండు కలిపి మాత్రం దీపం పెట్టకండి. అలానే కాకుండా శివాలయానికి వెళితే నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుణ్ణి దర్శించుకోండి. మీ కోరిక ఏదైతే బలంగా ఉంటుందో, తీరట్లేదో, ఆ కోరికను ఏంటంటే కనుక నంది చెవిలో చెప్పండి. అలా చెప్తే ఏంటంటే కనుక కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది. మాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, చాలా ప్రశాంతత కరువైపోయింది, మాకు మనశ్శాంతి కూడా దొరకటం లేదు, ఎప్పుడు పని బిజీగా ఉంటున్నాం అనుకునేవారు రేపు ఒకవేళ శివాలయానికి వెళ్ళిన పూజ గదిలో మీరు పూజ చేసుకున్న శివుడి పటం ముందు ఏంటంటే కాసేపు ఒక 10-15 నిమిషాల సేపు కూర్చుంటే బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు, ఏదో మీకు అనుకూలంగా ఉన్నట్టు, అలానే కాకుండా ఏదో ఒక రకంగా మీకు ఏంటంటే కనుక తెలియని ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కావాలంటే ట్రై చేయండి. ఇక ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక అంత బాగానే ఉంటుందండి. పెద్దగా ఇబ్బందులు అయితే లేవనమాట. అనారోగ్య సమస్యలు పోతాయి, కానీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. మంచివారికి మంచివారుగా ప్రవర్తిస్తారు, చెడువారికి చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. మంచి గుణం ఉంటుంది, చెడు గుణం ఉంటుందండి తులారాశిలో. అందరికీ కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్, హెల్ప్ చేస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. ఇబ్బందులు పెద్దగా అయితే లేవు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక చిన్న చిన్న దాన ధర్మాలు, మీకు తోచిన దాన ధర్మం, పెద్దగా చేయమని చెప్పట్లేదు, చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకుంటే ఇంకా మంచిది. లైఫ్లో ఇంకా మీరు ముందుకు వెళతారు. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవన్నమాట. ఇంకా తర్వాత వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. లాభాలు అంటే కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా బాగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంకా అనంతరం మనకు ముఖ్యంగా మనం చూసుకుంటే ఏంటంటే పెద్దగా ఏంటంటే ఇబ్బందులు అయితే లేవు, కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని ఏంటంటే మీరు దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఆ సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు. సమస్యలు అనేవి ఉండవని మనకు అంటే చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా అనంతరం వచ్చేసి మీకు మనం ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 2 కోరికలు తీరుతున్నాయని చెప్పాం కదా. ఆ 2 కోరికలు కూడా ఏంటంటే కనుక చాలా పెద్ద కోరికలు అనమాట. అంటే ఇవి కొంతమందికి చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ఈ పెద్ద కోరికలు ఏంటంటే ఖచ్చితంగా తీరుతాయి. కోరికలు ఏంటంటే కనుక తీరుతాయి కాబట్టి హ్యాపీనెస్ ఉంటుందండి. పోటీ పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారనమాట. మీదే పై చేయి అవుతుందని చెప్పొచ్చు. అయితే కోరికలు వచ్చేసి ఒకటి ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం అనేది ఖచ్చితంగా ఏంటంటే కనుక జరిగి తీరుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రయత్నం అనేది ఏంటంటే కనుక ఫలిస్తుంది. ఈ ప్రయత్నంలో మీరు లాభ పొందుతారు. వివాహం గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్లకు వివాహం తప్పకుండా జరుగుతుంది. రెండోది సంతానానికి సంబంధించింది, అంటే అలా కోరిక కూడా తీరుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం అనేది లభిస్తుంది. గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. అంటే గట్టిగా ప్రయత్నించడం అంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవాలంటే ఓం నమః శివాయ అనుకుంటూ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓం నమః శివాయ అనుకుంటూ ఎక్కడికైతే ఉద్యోగం ఉందో అక్కడికి వెళ్ళండి. అలా ఏంటంటే కనుక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఉద్యోగానికి సంబంధించి డోకా అయితే లేదండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాకపోతే ఈ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా నష్టపోతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి ఎవరో కాదనమాట. ముఖ్యంగా ఎఫ్ లెటర్ అనే వ్యక్తితో మీరు అంటే కొంచెం దూరంగా ఉండండి. ఈ వ్యక్తి ఏంటంటే కనుక ఫస్ట్ నుంచి మీ అడుగులు గమనిస్తున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, అంటే పురుషుడు, స్త్రీ అయితే కాదు, పురుషుడు అనమాట. ముఖ్యంగా అంటే అంటారు కదా ఒకరికొకరు అంటే శత్రువుగా ఉంటారని, అలా ఈ ఎఫ్ఎన్ఏ లెటర్ వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని ఏంటంటే కనుక కొంచెం అంటే దెబ్బతీయాలన్నట్టుగా ఉంటూ ఉంటాడనమాట. ఈ వ్యక్తి ఏంటంటే కనుక మీ స్నేహితులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు, మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఏంటంటే బాధ పెట్టాలి, ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండండి. ఎవరితో ఎలాంటి విషయాలు అనేవి పంచుకోకండి. పర్సనల్గా ఏంటంటే కనుక మీ విషయాలు బయటికి చెప్పకండి. ఎంత స్నేహితులైనా సరే వాళ్ళకు చెప్పడం వల్ల ఇబ్బంది కలుగుతుందన్నమాట. ఎఫ్ లెటర్ అనే వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి మీకు తెలిసిన వ్యక్తి, మీ ఫ్రెండ్స్ అనే చెప్పొచ్చు ఒక రకంగా. కాబట్టి ఆ వ్యక్తితో మీరు జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఆ వ్యక్తి ఏది అడిగినా కానీ లేదని చెప్పండి. మీకేంటంటే కనుక శివానుగ్రహం ఉంది కాబట్టి మిమ్మల్ని ఎవ్వరు ఏమి చేయలేరు
లేరండి, ఎవరు కూడా మిమ్మల్ని తాకలేరనమాట. పరమశివుడే మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు, కానీ మనము మన జాగ్రత్తలో ఉండాలన్నమాట ఇంకా.